న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. న్యాయవాదిపై దాడి ఘటనపై కని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్. సీఐ గన్మెన్ ప్రవీణ్ పై చర్యలకు వినతి. రాష్ట్ర స్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు డ్రాగన్ షోటోకాన్ విద్యార్థుల ఎంపిక. గోదావరి కన్లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలు రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు, ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప ఉద్యమ మహానాయకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ నుంచి మొదలుకొంటే ఇలా పంట ముసలిని పసి పిల్లల నుంచి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ నెల 10వ తేదీన ఎల్బీ నగర్ లో కోర్టు నుండి ఇంటికి వెళ్తున్న న్యాయవాది మార్కపురి తిలక్ ను అడ్డగించి తన కేసుకు సంబంధించిన డబ్బులు లాక్కోవడమే కాక గన్మెన్ చేయి చేసుకోవడంపై మంగళవారం గోదావరికని 2వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధిత న్యాయవాది ప్రైవేట్ కంప్లైంట్ 175 క్లాస్ 4 బిఎన్ఎస్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది తాడు ఈ నెల 10న విధి నిర్వహణ నుండి ఇంటికి వెళ్తుండగా తన జేబు చెక్ చేసిన పోలీసులు తన వద్ద కేసుకు సంబంధించిన 47,500 తీసుకోవడమే కాకుండా సిఐ ఇంద్రసేనారెడ్డి తనపై దౌర్జన్యించడమే కాకుండా గన్మెన్ తనపై దాడి చేశాడని అకారణంగా దూషించారని న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాక తన వద్ద ఉన్న డబ్బును మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించారని ఆయన వాపోయారు. అందరు ఇవ్వడానికి ఉండదు, ఎంతమంది వచ్చి ఇవ్వడానికి ఉండదు. సెక్షన్ ఉంది, ఎవరు మాట్లాడుతున్నావు? సెక్షన్ ఉంది,
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ కరాటే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ లో గోదావరికనికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ఎంపికయ్యారు. సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ 14-15 విభాగంలో టింగు జయసాయి చరణ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, తౌడబోయిన సన్నిహిత్ దేవదూత్ హయత్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బంగారు పథకం సాధించారు. ఈ నెల 22 నుండి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో పెద్దపల్లి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. గెలుపొందిన విద్యార్థుల్ని కరాటే కోచ్ పసునోటి చందును, పాస్కి ఇండియా చీఫ్ రచ్చా శ్రీనుబాబు, సీనియర్ మాస్టర్స్ పసునోటి శంకర్, కరాటే శ్రీనివాస్, తగరపు శంకర్, క్లబ్ సెక్రటరీ యూసఫ్, సీనియర్ పాత్రికేయులు బొంకూరి మధు, టి రాజకుమార్, స్థానిక 43వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు కార్మిక నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆశ్రమంలో ఉన్న పిల్లలు, వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కౌశిక్ హరి మాట్లాడారు. కారణ జన్ముడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించారని, అందుకే ఈ రోజు ఆయన పుట్టినరోజును పండుగలు జరుపుకుంటున్నామని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని, ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్. కారణ జన్ముడు కేసీఆర్ గారు ఎవరన్నా అనకున్నా శత్రువులు కూడా మెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా వారు చేసినటువంటి సేవలు కానీ, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఇంకా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళొకసారి వారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి చరమగీతం పాడే విధంగా రాబోయే కాలంలో వారి పరిపాలన ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా అయిపోయింది. ఇవాళ పోస్ట్ పోన్ అయినటువంటి ప్రాంతాలలో ఇవాళ కేతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, మిగతా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ, ఇంకో పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని గాంధీనగర్ ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోగుల వకుల ఆధ్వర్యంలో డివిజన్ లో ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం నిర్వహించారు. రింగ్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపెల్లి రవికుమార్, దాసరి శ్రీనివాస్, శ్యామ్, శివ, జమీల్, తిప్పు సుల్తాన్, అరుణ్ కుమార్, ప్రణయ్, రవితేజ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 37 డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేను బీఆర్ఎస్ అభ్యర్థిని పోగుల వకుల. ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను. మన డివిజన్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్, సార్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. నాకు ప్రజెంట్ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో 480 ఓట్లు వచ్చాయి. వారందరికీ ఎల్లవేళలా కృతజ్ఞురాలునై ఉంటాను. ప్రతి ఒక్కరి సమస్యల్లో భాగమై పాలు పంచుకుని వారికి నేను ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం నేను కష్ట సుఖాల్లో ఎల్లవేళలా మేము ముందుండి పాలు పంచుకుంటానని, ఈ డివిజన్లోనే మన పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఏ సమస్య ఉన్నా ఎవరికి ఏ టైంలోనైనా అక్క ఈ పని ఉంది, అక్క ఈ అవసరం ఉంది అంటే నాకు మీరు కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఎల్లవేళలా ప్రజాసేవలోనే ఉందామని ఉద్యోగానికి రాజీనామా చేసి ముందుకొచ్చాను. నన్ను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కమ్మని అన్నా కూడా నేను జాయిన్ అవ్వట్లేదు. నేను మీ ముందు ఉండి మీకు ఎల్లవేళలా ప్రజాసేవ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను.
పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ మహానేత, స్వరాష్ట్ర సాధకుడు, పేదల భవిష్యత్తుకు బాటలు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్లు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారికి దరిదాపులో కూడా రారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి భాషా తీరు ఎలా ఉందంటే, తెలంగాణను సాధించినటువంటి ముఖ్యమంత్రి గారిని జాతిపితను పట్టుకొని ఎవరికిరా నువ్వు జాతిపిత అనే ఒక అహంకారపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి మాటలు, ఒక కుసంస్కారి ఆయన, ఒక అర్భకుడు, అధముడు, ఇంతకంటే ఇంకా ఏం పదాలు దొరుకుతలేవు నాకు. చాలా బాధతో చెప్తున్నాం. ఇలా 72వ జన్మదినం చేసుకుంటాం మనం. నిన్నగాక మొన్న అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు పదవి ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని. కేసీఆర్ గారిని అడ్డగోలు మాటలు మాట్లాడితే హామీలు నెరవేరుతాయండి ఎక్కడైనా? ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి పనిలో 10% మందం పని కూడా నువ్వు చేయకుండా అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని ఎవరికిరా జాతిపిత అనుకుంటా సంబోధిస్తూ నీ యొక్క అహంకారము, నీ యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ని బయటపెట్టుకుంటావు. నువ్వు ఇట్లనే కొనసాగితే కనుక ఖచ్చితంగా మరొక 3 ఏళ్లే ఉంది నీకు. 3 ఏళ్లలో లాస్ట్ 6 నెలలో 7 నెలలో ఎలక్షన్లకు పోతుంది. లాస్ట్ 2 ఏళ్లలో నిన్ను ఖచ్చితంగా నువ్వు ఏదైతే నల్లమల బిడ్డ అని గొప్పలు చెప్పుకుంటావు, పొంగరాలు కొట్టుకుంటావో అదే నల్లమల అడవుల్లో నిన్ను, నీ రాజకీయ పార్టీని రాజకీయంగా పాతిపెట్టడం ఖాయం. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవాలని, ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రాంతంలోని మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ రోజు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పరిశీలించారు. సిబిఎస్ఈ విధానంలో 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా ఇన్ఛార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియాలో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా ఇన్ఛార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పూర్తయిందా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలపై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తయారని ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం సిద్ధం చేసిన ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీ పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూమ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రామ్ సూరత్ యాదవ్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్థిగ్న, పిఆర్ హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. అలుపెరిగిన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి దేశం గర్వించేలా తెలంగాణ తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్ ని టెస్కాప్ మాజీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. ఈ రోజు పట్టణంలోని గాంధీ చౌక్ లో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు కేసీఆర్ కిట్, పండ్లు పంపిణీ చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రవీంద్రరావు అన్నారు. సాధించిన తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబం ఆనందంగా జీవించేలా కృషి చేశారని కేసీఆర్ ను కొనియాడారు. సాగునీటి, తాగునీటికి లోటు లేకుండా తెలంగాణను మంచినీటి ప్రధానిగా చేసిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు మన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు కొండూరు రవీంద్రన్న గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తోటాగన్న గారు, మన గౌరవ కౌన్సిలర్ సభ్యులు, పట్టణ నాయకులు, పార్టీ నాయకులు, సిరిసిల్ల పట్టణ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ జన్మదిన వేడుకలు
జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు గాంధీ షాప్ నేతాన్న షాప్ దగ్గర కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఒక మన తెలంగాణకి రాబోయే తరానికి ఆదర్శంగా ఉన్న గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి జన్మదినం మన సమక్షంలో జరుపుకోవడం ఎంతో గౌరవకరంగా ఉంది. మరి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు మరి పెద్దలు అందరికీ కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మన సిరిసిల్ల పట్టణ 39 వార్డు సభ్యులకు మరి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి మున్సిపల్ పక్షాన మరి మన తొలి ముఖ్యమంత్రి వారికి జన్మదిన వేడుకలు కూడా చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల నది ఒడ్డున నేతన్న చౌక్ వద్ద ఈ కార్యక్రమం జన్మదినం వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్దలు రాష్ట్ర నాయకులు టెస్కాప్ మాజీ చైర్మన్ అన్న రవీంద్రన్న గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు కోట ఆగన్న గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ చక్రపాణి గారికి, మరియు మున్సిపల్ కౌన్సిలర్లకు, మరియు వార్డు అధ్యక్షులకు, మన పార్టీ పక్షాన ముఖ్య నాయకులకు, మరియు పార్టీ కార్యకర్తలందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముఖ్యంగా ఈ అభిమానులందరికీ పేరు పేరున ఆయన జన్మదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు. తెలంగాణ రావడమా నేను సావడమా అని చెప్పి అంత త్యాగమూర్తి పెద్దలు కేసీఆర్ గారు. ఆయన జన్మదినం ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీసులో గాని, గాంధీ మన నేతల చౌక్ లో గాని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నదో భాగంగా పెద్దలు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మరొకరు పుట్టారని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ గారి అభిమానం చాటి చెప్పిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మా పార్టీ పక్షాన ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనంతరం సిరిసిల్ల పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో మన పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటది కాబట్టి అందరూ పాల్గొని జన్మదిన సందర్భం విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ. అనుపరిగని పోరాటంలో రాష్ట్రాన్ని సాధించి తిరిగి 10 సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ ప్రజానీకానికి, ప్రాంతానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఇవాళ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ తెలియని వాళ్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ తెలిసే విధంగా పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, మనందరి ప్రియతమ నాయకులు, యావత్ తెలంగాణ ప్రజా గుండె సప్పుడు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం 72వ జన్మదినం వారికి మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక మహానాయకుడు రాష్ట్రం సాధించి ఆ 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఇవాళ యావత్ ప్రజానీకాన్ని వాళ్ళు ఒక్కొక్కటిగా అవసరాలు తీరుస్తూ దశ దిశ మార్చిన మహానాయకుడు, మహానేత కేసీఆర్ గారు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రులు చేసి ఆయన వేసిన ముద్ర అది జరగని ముద్ర, అది తీసేయాలనే కుటిల ప్రయత్నంలో ఎన్ని జరిగినా ఆయన ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసుకున్న విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించి తెలంగాణ రాష్ట్రం వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో వారు తిరిగి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతానికి ఇవాళ ఆయన చేసిన పని గత 2.5 సంవత్సరాల్లో అది తిరిగి మళ్ళీ కుంటుపడుతున్న పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తిరిగి సరిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయడానికి వారి సారథ్యం, వారి నాయకత్వం ఎంతైనా అవసరం కాబట్టి వారికి ఆ దేవుడు, ఆ దేవదేవుడు
వారికి దీర్ఘాయుష ప్రసాదించి ఆయుర ఆరోగ్యంతో వారు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ ఎల్ రమాదేవిని ఆలయ ఉద్యోగులు కండువతో ఘనంగా సన్మానించారు. మహాశివరాత్రి జాతర విజయవంతం చేయడంలో సహకరించిన జాతర చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ కి, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేకి, అలాగే వివిధ శాఖల అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. అలాగే ఆలయ ఉద్యోగులతో పాటు ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్, హౌస్ కీపింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతానికి తోడ్పడ్డారని అభినందించారు. ఓం నమ శివాయ. మనందరము తెలుసు, శివరాత్రి పర్వదినం అనగానే తెలంగాణలో వేములవాడ గుర్తొస్తుంది. వేములవాడ రాజన్న దగ్గర మన అందరము సేవ చేసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. మన ఏదైతే వేములవాడ దేవస్థానం తరఫున నేను మన ఉద్యోగులందరికీ, ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, లేదా హౌస్ కీపింగ్ కావచ్చు, లేదా ఇంకా అన్ని రకాల ఉద్యోగులందరికీ కూడా మనం రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమన్న ఆలయంకి షిఫ్ట్ అవ్వడం ఎంత పెద్ద టాస్కో తెలుసు. అంత పెద్ద టాస్క్ని చేతుల మీద వితిన్ షార్ట్ పీరియడ్ 15 రోజుల్లో మార్చుకోవడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగం ద్వారా మనం ఒక 1.5 మంత్లో మొత్తం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వర ఆలయాన్ని భక్తులకు అందించే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. అదే టైంలో కార్తీక మాసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. సమ్మక్క జాతరలో ఎంతమంది పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ కూడా దేవస్థాన సిబ్బంది ఎంతో పగలు రాత్రి అనకుండా షిఫ్ట్లుగా వేసుకొని మన వారందరూ కూడా సేవలు అందించడం జరిగింది. దీనివల్ల సమ్మక్క జాతరలో వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులను కూడా మనం వారికి సౌకర్యాలు కల్పించి స్వామివారి ఆశీస్సులు అందేలాగా చేయడం జరిగింది. అలాగే ఈ శివరాత్రి కూడా పెద్ద ఎత్తున మన దేవస్థాన ఎంప్లాయీస్ కృషి చేయడము, దానికి మనకు సహకారంగా చైర్మన్గా, శివరాత్రి కమిటీకి చైర్మన్గా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా ఇక్కడ వారి సేవలను వారి డిపార్ట్మెంట్ల ద్వారా ఆయా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం శివరాత్రిని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సేవ చేయడంతో భక్తులందరూ కూడా శివరాత్రిని 3 రోజులు కూడా ఘనంగా జరుపుకొని వారందరూ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారు వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి ఒక మారు మనం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అన్ని డిపార్ట్మెంట్ల శాఖల వారికి, కోఆర్డినేషన్ కమిటీకి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఆ దేవస్థాన సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాత్రి విజయోత్సవాన్ని మనం ఈ విధంగా విజయోత్సవంగా భావిస్తూ మనం నమస్కరిస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా మనకు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా మనం 14, 15, 16 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇంత గొప్పనైనటువంటి సహజంగా శివుడు అంటేనే విశేషమైనటువంటి పండుగ అది మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి పర్వాన లక్షలాది మంది భక్తులు, దీంతో పాటుగా ముందుగానే మనకు మేడారం జాతరకు సంబంధించిన సందర్భంలో కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నారు. అయితే ప్రస్తుతం రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన ఆలయ అభివృద్ధి నేపథ్యంలో భాగంగా మనం భీమేశ్వరాలయంలో తగిన విధంగా చక్కగా సౌకర్యవంతంగా యాత్రికుల భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా అత్యంత అద్భుతంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, మరియు ముఖ్యంగా మా యొక్క ఈవో గారు రమాదేవి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ జాతర కార్యక్రమాన్ని, మహాశివరాత్రి పర్వాన్ని విజయవంతంగా చేసుకున్నటువంటి సందర్భంలో ఇంత పెద్ద కార్యక్రమము చేయాలంటే కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అని చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, అనుమోదించే వాళ్ళు ఉండాలి. ఈ నలుగురికి కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మా యొక్క సిబ్బంది కూడా మా యూనియన్ ప్రకారంగా ఉండేటువంటి అందరూ, అంటే 4th క్లాస్ అవుట్సోర్స్ సిబ్బంది మొదలుకొని ఈవో స్థాయి వరకు కూడా అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది కూడా సమిష్టిగా ఎవరి బాధ్యతాయుతంగా వారు చేయడం వల్ల ఇంత విజయవంతంగా మన యొక్క కార్యక్రమాన్ని చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగి ఆ భగవంతుని యొక్క రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ స్వస్తి. వాగర్థ వివ సంపృక్తో
వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం వారు అందరూ కూడాను అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ మహాశివరాత్రికి అత్యంతమైనటువంటి ప్రజానీకం అంతే భక్తుల బృందము లక్షలాది మంది అసంఖ్యాకంగా వచ్చి స్వామివారిని ఆ రాజేశ్వర స్వామిని భీమేశ్వర స్వామిని ఇద్దరినీ ఒకే భావనలో భావించి ఇక్కడే ఈశ్వరుడు ఉన్నట్టుగాను కోడె మొక్కులు కానీ స్వామివారికి సంబంధించిన అన్ని మొక్కులను కూడాను చెల్లించుకొని స్వామివారి సేవను పొందినటువంటి వారు మహాశివరాత్రి మహాపర్వకాల దినమందు లక్షలాది జనం వచ్చి స్వామిని సేవించున్నారు. ఎంత కష్టమైన అక్కడే ఏర్పాటు జరగలే కదా, రాజన్న దగ్గర ఏం లేరు కదా అని అనుకోలేదు. ఆ జనమంతా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని రాజేశ్వర స్వామిని భీమేశ్వర స్వామిని కొలిచి ఆరాధించి వారి మొక్కులు బాధలన్నీ బోడగొట్టుకోవాలని వచ్చి సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మహాశివరాత్రికి వచ్చే జనము అందరూ వచ్చినారు. ఇంకా విశేషంగానే ఈ సంఖ్య వచ్చినది. దానికి సంబంధించిన తోడ్పాటు జరిగినటువంటి విషయంలో కూడాను అభివృద్ధి విషయంలో కూడాను మన ఎమ్మెల్యే గారే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ప్రజానీకం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడాను మీడియా వారి సహకారము, అందులో మా దేవస్థానం మొత్తం సిబ్బంది వారు ఎల్లవేళలా ఈ 5 రోజులు 3 రోజులు కాదు, జాతర 3 రోజులు కానీ అంతకు 2 రోజుల ముందు, తర్వాత 2 రోజుల ముందు 5 రోజులు కలుపుకుంటాను. అందరూ కూడా విశేషమైనటువంటి కష్టపడి అన్ని జాగ్రత్తలు చూసుకొని భక్తులకు అసౌకర్యమైనటువంటి విషయాలు ఏం లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకొని వారికి మెరుగైన సేవలు చేస్తానికి మా యువ గారు మా దేవస్థాన సిబ్బంది 50 మంది కూడాను ఎటువంటి బాధపడకుండా కష్టసుఖాలు పంచుకొని అందరూ కూడా సమిష్టి కృషితోని ఈ స్వామివారి మహాశివరాత్రి వైభవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినందుకు మా దేవస్థానం తరఫున మా యువ గారికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓం స్వస్తి. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ప్రకటించారు. క్రైస్తవ సమాజం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పలువురు పాస్టర్లు ఆకాంక్షించారు. నూతన అధ్యక్షులుగా జీవన్, ఉపాధ్యక్షులుగా దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజేష్, సహాయక కార్యదర్శి సుంకే జోసెఫ్, కోశాధికారిగా ప్రభుదాస్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ దేవనంద్, ప్రేమ్ కుమార్, ఏసీ మెంబర్ అహరోన్, ఏషయ బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడారు. క్రైస్తవ సమాజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల పాస్టర్లు భారీ సంఖ్యలో హాజరై ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా పాస్టర్ జీవన్ కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ రాజేష్ గారు, కోశాధికారిగా పాస్టర్ ప్రభుదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వారు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కమిటీని నిర్వహణలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సమయంలో నూతన కమిటీ వారు ప్రభుత్వానికి లేక వివిధ రాజకీయ పక్షాల వారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, రానున్న దినాల్లో జరిగేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో క్రైస్తవులు కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు వారు తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. న్యాయవాదిపై దాడి ఘటనపై కని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్. సీఐ గన్మెన్ ప్రవీణ్ పై చర్యలకు వినతి. రాష్ట్ర స్థాయి సీఎం కప్ కరాటే పోటీలకు డ్రాగన్ షోటోకాన్ విద్యార్థుల ఎంపిక. గోదావరి కన్లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.